ఎంతో ఆనందంగా ఉంటాము. ఒక టానిక్ లాగా పనిచేసి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు సేవ చేసే వాళ్ళు. చక్కగా వీళ్ళందరూ కూడా మీరు ఒక వాయిస్ వింటారు. వాయిస్ రావాలి, ఎందుకంటే ఆయన కుటుంబాలు చేయించాము తింటా, ఎందుకంటే అందరికి చూడడానికి చేయడంలో మంచిగా చూడడానికి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 60 మంది పైన కూర్చున్నారు. ఎవరికి ఎవరు ఇబ్బంది జరిగిందా? ఎందుకంటే కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. మంచిగా మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ దైవనామస్మరాలు చేపిస్తూ ఇక్కడ కోలాటాలు అవి ఇవి చేయిస్తుంటే కొద్దిగా భక్తి మార్గంలో ఉండే ఉపదేశం కోసం అని వచ్చాడు. అంటే మంత్రోపదేశం కోసం వస్తే ఇక్కడ యోగం కూడా దొరికింది ఆయనకి, క్రియాయోగం కూడా. అంటే ఇటు మంత్రము అటు యోగం కూడా అందింది. దాని వలన వారికి ఆనందం కలిగినాక కొంచెం ఆయన ఏంటంటే యజ్ఞాలు అవి చేయించడము ఆసక్తి చూపుతున్నాడని ఒక 2 సంవత్సరాలు యజ్ఞాలు చేయడం అనేది ఆయనకి అప్పచెప్పిన. యాక్చువల్గా కంప్లీట్ గా ఒక 6 నెలల్లో సంవత్సరము ఇద్దరం కలిపి నాతో పాటు కలిపి చేసేవారు. తర్వాత ఈ విధంగా చేస్తుంటే మొత్తం ఇంకా యజ్ఞాలు వారే 3 years వారికి అప్పచెప్పిన. మొత్తం ఆశ్రమంలో ప్రతి నెల వారే చేయిస్తుంది కనుక. అదే కాకుండా ఆశ్రమానికి అన్ని రకాలుగా మంచి సర్వీస్ అందిస్తారు. ఆ యొక్క గురువుల అనుగ్రహంతో ఇప్పుడు సర్పంచ్గా కూడా గెలిచారు వాళ్ళ ఊర్లో. అంటే సేవ చేస్తే మనకు ఫలితము గురువుల అనుగ్రహము, దైవానుగ్రహం కూడా మనకు తోడు ఉంటుంది. నేను సర్పంచ్ని అయినా కదా అని బిజీ ఉండడు. మళ్ళీ ఇప్పుడు కూడా పన్నులు పక్కకెట్టైనా సరే ఆశ్రమం కోసం సేవలో ముందుంటారు. ఇంతమందిని కంట్రోల్ చేసి గట్టిగా ఓం నమ శివాయ అని మీ తరపున ఆయన తరపున 2 గంటలు కంటిన్యూగా నినాదం చేశారు కదా. చక్కగా అన్ని రకాల సేవలు బాగా అందిస్తారు. శ్రీరాములు గారికి ఒకసారి చెప్పచ్చు.